నిన్న గ్రేటర్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటామని చెప్పారు. కాంగ్రెస్ లో బీసీలకు అధిక ప్రాధాన్యం దక్కుతుందని, దానం మాటల్లో దక్కదంటున్న దానం మాటల్లో నిజం లేదన్నారు. టీఆర్ఎస్ లో చేరికపై వస్తున్న వార్తల్లో నిజం లేదంటున్న మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. జన్మదిన వేడుకలను తన అభిమానులు ఘనంగా నిర్వహించారు. గత కొంతకాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ముఖేష్ గౌడ్ ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మనతో ముఖేష్ గౌడ్ గారు ఉన్నారు. తన జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ తరఫున. మీకు ముఖ్యంగా ఏదైతే గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారు పార్టీలో, ముఖ్యంగా 2014 ఎన్నికల తర్వాత కారణం ఏంటి? స్తబ్దత అనేది ఎప్పుడు లేదు. కొత్త రాష్ట్రము ఎప్పుడు లేనిది 50-60 ఏళ్ళ తర్వాత వచ్చిన కొత్త రాష్ట్రము, కొత్త ముఖ్యమంత్రి, కొత్త గవర్నమెంటు, అది ఏమేమి యాక్టివిటీస్ చేస్తుందో చూసిన తర్వాత మాట్లాడదాం అన్నట్టే కానీ ఏదో ఉట్టిగా కూర్చొని చేసినట్టు కాదు. దాని అర్థం అది కాదు. ఏదో వాళ్ళ పథకాలు ఏంది, వాళ్ళ రూట్ ఏంది, వాళ్ళ బీసీలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నారు, అవన్నీ చూసిన తర్వాత జనరల్గా నేను వీడికి మా క్యాంప్ ఆఫీస్కి వస్తూనే ఉంటా, పబ్లిక్ సమస్యలు తీరుస్తూనే ఉంటా, పోతూనే ఉంటా. కానీ నాకు ఈ షో పుటప్ చేసే అలవాటు ఎక్కువ లేదు. దాంట్లో కొంతమంది ఏంది ఒక 50-60 మందిని పెట్టుకొని ఆడు మేమే అది అన్న టైప్లో చూస్తే ఆ అలవాటు నాకు ఇప్పటి నుంచి కాదు, 83 నుంచి కూడా లేదు. మీ కార్యకర్తలు కావచ్చు, అనుచరులు కావచ్చు, మీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా గాంధీ భవన్ వైపు రావట్లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యంగా జీహెచ్ఎంసీలో మీరు కావచ్చు, దానం నాగేంద్ర గారు కావచ్చు, ఇద్దరు కూడా చాలా ముందు నడిపించేవారు. ఆ పరిస్థితి లేదు అనేది ఒక విమర్శ. నేను గాంధీ భవన్కు రావట్లేదు అనేది చాలా తప్పు. ఎందుకంటే ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ నిరారద్ద చేసినప్పుడు కూడా నేను చాలాసేపు సమయం వాళ్ళకి కేటాయించిన. అట్లాంటిది హైదరాబాదు మున్సిపల్ ఎలక్షన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు అందరూ మీ కొడుకు మేయర్ అయితే బాగుంటుందని అడ్వైజ్ ఇస్తే మంచిదని చెప్పిన. ఉన్న డివిజన్లన్నీ, కొన్ని డివిజన్లు ఏవైతే గెలిచే డివిజన్లు ఉన్నాయో అక్కడ తిరిగిన. మళ్ళీ మీరు యాక్టివ్గా లేదనడం అన్యాయం. ఇదైతే అంటే గత కొంతకాలంగా వార్తలు అయితే వస్తున్నాయి. ముఖేష్ గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు, ఏదైతే దానం గౌడ్ వెళ్ళిపోయారు, తర్వాత మీరే రాబోతున్నారని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? అది అయితే ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ ప్రచారం చేస్తున్నారు తప్పితే నేను పెద్ద మునగానేం కాదు, పెద్ద నాయకుడినేం కాదు. ఏదైనా కానీ నేను ప్రజల నుంచి పోయేటున్నాయి. అట్లా పోయేది ఉంటే డివిజన్ వైజ్ మీటింగ్లు పెట్టుకొని, వార్డు వైజ్ మీటింగ్లు పెట్టుకొని, కార్యకర్తల మీటింగ్లు పెట్టుకొని, వాళ్ళ సలహాలు తీసుకొని, వాళ్ళందరి ఆలోచనతోని ఏదైనా చేస్తుండొచ్చేమో. కానీ ఇప్పట్లో మాత్రం అట్లాంటి ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితికి వస్తే గ్రేటర్ పరిధిలో కొంత పడింది పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తు ఎన్నికల హడావుడి నడుస్తుంది రాష్ట్రంలో. మీరు అంటే ముఖ్యంగా ఎలా లీడ్ తీసుకోబోతున్నారా, పార్టీని ముందు నడిపించబోతున్నారా వచ్చే ఎన్నికల కోసం? గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడైనా కానీ పార్టీ వీక్ లేనే లేదు. ఏంటంటే నేను అప్పుడు ఉద్యమంలో కూడా ఒకటే చెప్పినా, నేను తెలంగాణ అంటే మాకు ఇష్టం లేదని కాదు, తెలంగాణ అవసరమే. కానీ గ్రేటర్ హైదరాబాదుకు సౌత్ ఇండియా క్యాపిటల్ కావాలని డిమాండ్ చేసినాం తప్పితే నీకు గ్రేటర్ హైదరాబాదు ఎప్పుడు నీకు తెలంగాణ వద్దు అని అనలేదు. ఎందుకంటే ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ, ముస్లిమ్స్ ఎక్కువ. ఆ రోజు మేము తిరుగుతున్న పరిస్థితులలో వాళ్ళకి ఇష్టం లేని విభజన ఉండే గ్రేటర్ హైదరాబాద్లో. అందుకోసమే టీఆర్ఎస్కు ఒక సీట్ ఏదో వచ్చింది, మిగిలినంతా మాకు కూడా విభజన చేసినందుకు మాకు కూడా శిక్ష వేసేది. మిగిలినంతా తెలుగుదేశం ఇక్కడ ఆనవాళ్ళు లేని వాళ్ళు కూడా గెలిచిపోయినారు. దానం నాగేంద్ర పార్టీని వీడే సమయంలో కొన్ని విమర్శలు చేశారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగట్లేదు, అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పొన్నాల లక్ష్మి కావచ్చు, వి హనుమంతరావు లాంటి వాళ్ళంతా కూడా ఇమ్మడలేక, అంటే బయటకు వెళ్ళలేక ఉంటున్నారు తప్పితే ఇష్టంగా ఉండట్లేదు అనేది ఒక విమర్శ. అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. వి హనుమంతరావు ఏం తక్కువ నాయకుడు కాదు. 3 సార్లు రాజ్యసభ చేసిండు, ఒకసారి పిసిసి ప్రెసిడెంట్ అయిండు, ఒకసారి ముఖ్యమంత్రి దగ్గర పోయి
వాపస్ వచ్చినోడు. పొన్నాల లక్ష్మయ్య ఎంతో మంచి పోర్ట్ఫోలియో చేసినోడు, పిసిసి ప్రెసిడెంట్ అయినోడు. మన డి శ్రీనివాస్ 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ గవర్నమెంట్ తెచ్చినోడు. వింటున్నావా? నేను ఎన్నోసార్లు మంత్రి అయినోడిని, దానం నాగేందర్ ఎన్నోసార్లు మంత్రి అయినోడు. అవి ఇప్పుడు ఎట్లా అంటావు నీకు బీసీలకు అన్యాయం అవుతుందని? అది చాలా తప్పు. నువ్వు అట్లా అని బీసీలను తక్కువ చేస్తున్నావు తప్పితే బీసీలు ఎప్పుడు తక్కువ కానే కాదు. అందరికీ నా బలమైన నాయకులు బీసీలు. ఇది మొత్తంగా ముఖేష్ గౌడ్ చెప్తున్నారు. ఏదైతే తన పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలో వాస్తవం లేదు, అది కేవలం మీడియాలో వస్తున్న వార్తలు మాత్రమే. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించబోతున్న ఏదైతే అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారో పూర్తిగా ఆయనకు సహకరిస్తాను, పార్టీ ముందుండి నడిపించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పి ముఖేష్ గౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో నరేష్ అలంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. రాష్ట్రంలో ఫీల్